వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. దేశవ్యాప్త గ్రామీణ భారత్ బంద్ గోడపత్రిక ఆవిష్కరణ. బంద్ను మండల ప్రజలు విజయవంతం చేయాలన్న సిరిసిల్ల జిల్లా CA2 అధ్యక్షులు. మల్లారెడ్డి యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల ధర్నా. నాసిరకం ఆహారం పెడుతున్నారని యాజమాన్యం పట్టించుకోవడం లేదన్న NSUI నాయకుడు. కాంగ్రెస్ ప్రభుత్వం పేర్లు మార్చుతుంది, కానీ ప్రగతి గేర్లను మార్చడం లేదు. మధ్యంతర బడ్జెట్ తీవ్రంగా నిరాశపరిచిందన్న ఎమ్మెల్సీ కవిత. భువనగిరి సంక్షేమ హాస్టల్ సందర్శించిన RS ప్రవీణ్ కుమార్. ఈ నెల 12న హైదరాబాద్లో శాంతియుత ర్యాలీ ధర్నా చేస్తామని వెల్లడి. ఇక డీటెయిల్ చూస్తే భాజపా ప్రభుత్వ వైఫల్యాలపై ఈ నెల 16న ఇచ్చే దేశవ్యాప్త గ్రామీణ భారత్ బంద్ను విజయవంతం చేయాలని సిరిసిల్ల జిల్లా CA2 అధ్యక్షులు ఎల్లారెడ్డి పిలుపునిచ్చారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని రాజీవ్ చౌక్ వద్ద జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్త బంద్కు సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు ఎల్లారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలైన రైతాంగ కార్మిక వర్గ ప్రజల సమస్యలను పరిష్కరించలేదని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు సహజ వనరులను కార్పొరేటర్ల వరం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామీణ బంద్ను మండల ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో CA2 జిల్లా సహాయక కార్యదర్శి రాజశేఖర్, మండల నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికుల ఐక్యత దేశవ్యాప్త సమ్మెను వ్యతిరేక విధానాలు నశించాలి నశించాలి. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలి నశించాలి. మానుకోవాలి మానుకోవాలి. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం మానుకోవాలి మానుకోవాలి. హమాలీ కార్మికుల భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి. కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి. 4 కార్మిక చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను 4 లేబర్ కోడ్లుగా విభజించి సమ్మె చేసే హక్కు కూడా లేకుండా మరి ఆ చట్టాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. మరి అదే విధంగా మరి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కూడా దాంట్లో నిధులను కోత పెడుతూ ఆ చట్టాన్ని కూడా మరి గ్రామీణ పేదలకు ఉపాధి లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో సింగరేణి, LIC ఇతరత్ర కంపెనీలను ప్రైవేట్ పరం చేసి అప్పరంగా కార్పొరేట్ వ్యవస్థకు దోచిపెట్టేందుకే ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవన్నిటికీ వ్యతిరేకంగా ఈ నెల 16వ తారీఖున గ్రామీణ భారత్ బంద్ పేరుతో అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున మరి బంద్ నిర్వహించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ బంద్ ద్వారానైనా కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి. మరి కార్మికులు ఏదైతే సాధించుకున్న చట్టాలను నిర్వీర్యం చేయకుండా పోరాటం చేయాల్సినటువంటి అవసరం మన కార్మికులపై ఉన్నాయని చెప్పేసి మరి బ్యాంకు, ఇన్సూరెన్స్ రంగాలు కూడా ఈ సమ్మెలో పాల్గొనాలని చెప్పేసి CITగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ముస్తాబాద్ మండలంలో దేశవ్యాప్త సమ్మె 16వ తేదీ జరిగే సమ్మె పోస్టర్ ఆవిష్కరణ చేయడం అనేది జరిగింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా 16వ తారీఖున దేశవ్యాప్త పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా బ్రిటిష్ కాలంలోనే చట్టాలను సాధించుకున్నటువంటి చట్టాలను ఈ కేంద్ర ప్రభుత్వము 44 చట్టాలను 4 కోట్లుగా విభజించి కార్మికుల హక్కులను కాలరాసే విధంగా ఈ ప్రభుత్వం అనుసరిస్తుంది. అట్లాగే అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పగించి బడాబాబుల కొమ్ము కాసే విధంగా ఈ ప్రభుత్వం అనుసరిస్తుంది. కాబట్టి రాబో కాలంలో ఈ మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించే విధంగా కార్మికులందరూ ఐక్యమై, రైతులు, కార్మికులు, కర్షకులందరూ ఐక్యమై ఈ 16న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని ముస్తాబాద్ మండలంలో ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.
ఇక మేడ్చల్ జిల్లా కుత్బులాపూర్లో మల్లారెడ్డి యూనివర్సిటీలోని విద్యార్థులకు నాసిరకం ఆహారం పెడుతున్నారని ఎన్ఎస్యుఐ నాయకుడు రాఘవేంద్ర రెడ్డి ఆరోపించారు. యూనివర్సిటీ వైఖరికి నిరసనగా విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులతో కలిసి యూనివర్సిటీ గేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ గర్ల్స్ హాస్టల్లో విద్యార్థులకు అందించే ఆహారంలో పురుగులు, కోడి ఈకలు వస్తున్నాయని, గత 3 రోజుల నుండి విద్యార్థులు ఆందోళన చేస్తున్న కళాశాల యాజమాన్యం పట్టించుకోవడం లేదన్నారు. అనంతరం విద్యాసంస్థల చైర్మన్ మహేందర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. సార్ చెప్పండి సార్. సార్ మీ స్టూడెంట్స్ ఇదే సార్. సార్ ఎన్ఎస్యుఐ నుంచి మాట్లాడుతున్నాం సార్. నమస్తే సార్. ఏం లేదు సార్, మొన్న జరిగిన ఇష్యూ రాఘవేంద్ర రెడ్డి సార్. సార్ ఓకే సార్. ఏం లేదు సార్, మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్టూడెంట్ సైడ్ నుంచి మాకు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. మేము అవన్నీ ఒక లిస్ట్ చేసి పెట్టుకున్నాము. అవన్నీ చెప్పుకోనికే మాకు టైం ఇవ్వండి సార్. మండే రోజు మాకు మల్లారెడ్డి సార్ని కలిపేయండి సార్. ఇది ఒకటి మా హంబుల్ రిక్వెస్ట్ సార్. సార్ కరెక్టే సార్. అవునవును, అసెంబ్లీ ఉన్నందుకు మేము కూడా దానికి యాక్సెప్ట్ చేస్తున్నాం సార్. అసెంబ్లీ లేనప్పుడే మాకు టైం ఇస్తే మేము స్టూడెంట్స్ అందరి తరఫున రిప్రజెంటేషన్గా మేము మాట్లాడతాము అని అంటున్నాం సార్. సార్ మండే రోజు టైం ఇస్తాను. లేదన్నా, మాకు నేను టైం ఇస్తాను. రావాల్సింది హలో సార్, సార్ చెప్పండి సార్. రాజు హైదరాబాద్ పాత బస్తీలోని దారుషిఫా ప్రభుత్వ బాలుర పాఠశాలలో ప్రజాప్రతినిధుల నిధులతో ఆట స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పిల్లల కోసం ఏర్పాటు చేస్తున్న ఆట స్థలాలతో పాటు శిథిలమైన తరగతి గదులను కూడా బాగు చేయాలని విద్యార్థి సంఘాలు ప్రజాప్రతినిధులను కోరారు. అలాగే కనీస వసతులను కల్పించి పిల్లలకు మెరుగైన విద్యా విధానం అందించి ముందుకు సాగాలని అన్నారు. ప్రభుత్వ అధికారులు సందర్శించి తగు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాత పేర్లను మార్చి కొత్త పేర్లు పెడతామని అంటున్నది తప్ప ప్రగతి గేలను మార్చడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. శనివారం శాసన మండలి ఆవరణలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్తో కలిసి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడుతూ ఇది కేవలం నేమ్ చేంజింగ్ గవర్నమెంటే కానీ గేమ్ చేంజింగ్ గవర్నమెంట్ కాదన్న విషయం ఈ బడ్జెట్ను చూస్తే అర్థమవుతుందని తేల్చి చెప్పారు. మధ్యంతర బడ్జెట్లో ప్రజలు చాలా ఆశించారని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలుకు దారి చూపిస్తుందని భావించామని తెలిపారు. కానీ మధ్యంతర బడ్జెట్ తీవ్రంగా నిరాశపరిచిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలకు బడ్జెట్లో కేటాయింపులు చేయలేదని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో చెప్పిన సూక్ష్మ స్థాయి హామీల అమలు ప్రస్తావన బడ్జెట్లో లేకపోవడం ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని స్పష్టమవుతుందని తెలియజేశారు. జనరల్గా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో
పూర్తి స్థాయి కేటాయింపులు ఉండకపోయినప్పటికీ కొత్త ప్రభుత్వం కాబట్టి సంపూర్ణంగా వారి యొక్క విధి విధానాలను రేపు ఫ్యూచర్లో రాష్ట్రంలో ఈ వచ్చే 5 సంవత్సరాల కోసం మరి ఎటువంటి కార్యాచరణ చేపడతారు, ఈ ప్రభుత్వం యొక్క ఓవరాల్ దృక్పథం ఏంటి అని తెలిసేటటువంటి బడ్జెట్ కాబట్టి మేము చాలా ఆశించినాం. వారు పెట్టినటువంటి అనేక మేనిఫెస్టోల్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మరి వాళ్ళకి చెప్తారేమో. కేటాయింపు ఇంపార్టెంట్ కాదు, కానీ వారి యొక్క అవుట్లుక్ ఎట్లా ఉంది, వారి యొక్క దృక్పథం ఎట్లుంది అనేటటువంటిది తెలుస్తుందని మేము అనుకున్నాం. ఉదాహరణకు చెప్పాలంటే మైనార్టీ సంక్షేమం విషయంలో బోలెడని మాటలు ఇదివరకు వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇమాంలు మౌజాన్లకు 10,000 ఇస్తాం, 12,000 ఇస్తామని చెప్పడం జరిగింది. సెపరేట్గా పిల్లల కోసం తోఫే తాలీం అనే కార్యక్రమాలు పెడతామని మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. కానీ వాళ్ళ మొత్తం మైనార్టీ సంక్షేమం కేవలం ఒక పారాగ్రాఫ్లో క్లోజ్ చేసేసి 2,000 కోట్ల రూపాయలు ఇస్తున్నామని చెప్పడం జరిగింది. అట్లా ఏదైనా కూడా మీదనే చెప్పిండ్రు తప్పితే సంపూర్ణంగా ఏదైతే ఎన్నికల ప్రచార సందర్భంగా మైక్రో లెవెల్ అంశాలు చెప్పిండ్రో వాటిని వేటిని కూడా బడ్జెట్లో పెట్టకపోవడం అన్నది ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేటటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నది. అదేవిధంగా ఈ పేర్లు మారుస్తాం, ఆ చిహ్నాలు మారుస్తాం అనే అంశాలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత మరి ఇదివరకు చేసినటువంటి వాగ్దానాలు వాటికి సంబంధించినటువంటి కేటాయింపులపై పెట్టకపోవడం అన్నటువంటిది శోచనీయంగా మేము భావిస్తా ఉన్నాం. ఓవరాల్ గా ఈ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం పాత పేర్లను మార్చి కొత్త పేర్లను పెడతామంటున్నారు తప్పితే ప్రగతి యొక్క గేర్లు మార్చేటటువంటి విధానాన్ని వాళ్ళు ఎన్నుకోలేదు. అంటే ఇట్ ఈస్ జస్ట్ ఎ నేమ్ చేంజింగ్ గవర్నమెంట్, నాట్ ఎ గేమ్ చేంజింగ్ గవర్నమెంట్ అని ఈ బడ్జెట్ చూస్తుంటే అర్థమైతా ఉన్నది. ప్రధానంగా మహిళలకు అదేవిధంగా యువతీ యువకులకు షాదీ ముబారక్ పేరు మీద ఇదివరకు ₹1,00,000 కేసీఆర్ గారు ప్రభుత్వం ఇస్తే మేము అధికారంలోకి రాగానే ₹1,00,000 ఒక తులం బంగారం ఇస్తామని చెప్పినారు. అది ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్, ఎంతమంది ఏంది అన్నది ఎస్టిమేషన్ ఉంటుంది, కానీ దాన్ని కనీసం మెన్షన్ చేయలేదు. అట్లానే షాదీ ముబారక్ 1,60,000 ఇస్తారని చెప్పారు, కనీసం అది మెన్షన్ చేయలేదు. ఆశా వర్కర్స్ ఉంటే మిమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగులుగా చేస్తాము, 18,000 జీతాలు ఇస్తామని చెప్పినారు, అది కనీసం మెన్షన్ చేయలేదు. కేటాయింపు చేయకపోయినా ఒక ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ ను చిత్తశుద్ధిని చెప్పేటటువంటి ఒక డాక్యుమెంట్ గా బడ్జెట్ ని చూస్తాం కాబట్టి మరి ఆ యొక్క ఈ బడ్జెట్ డాక్యుమెంట్ లో ప్రభుత్వం యొక్క ఆ కమిట్మెంట్ లోపించిందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అదేవిధంగా అనేక వర్గాలకు సంబంధించినటువంటి సంక్షేమానికి సంబంధించి కూడా సంపూర్ణమైనటువంటి అంశాలను చర్చించకుండా ఎంతసేపు పోయిన ప్రభుత్వాలను విమర్శించడానికే ఈ బడ్జెట్ పరిమితం అవ్వడం అన్నది ప్రజలందరూ కూడా గమనించినారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సంక్షేమ హాస్టల్ను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ హాస్టల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల వారిపై అత్యాచారాలు, హత్యలు, ఆత్మహత్యలు ఎందుకు అవుతున్నాయని ఆరోపించారు. ప్రాజెక్టుల పేరుతో డబ్బులు పెట్టుబడి పెట్టి కమిషన్లు దండుకుంటున్నారు, కానీ హాస్టళ్లపై అభివృద్ధి చేయాలని ఏ ఒక్క నాయకుడు కూడా మాట్లాడడం లేదని అన్నారు. ఈ నెల 12న శాంతియుత ర్యాలీ ధర్నా హైదరాబాద్లో చేపడతామని తెలిపారు. బీఎస్పీ చేపట్టే ధర్నాలో హాస్టల్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొనాలని కోరారు. వీళ్ళు ఇక్కడ వండుకుంటారు. వసతి గృహాలు, తర్వాత ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రైవేటు పాఠశాల అయినా పర్లేదు. ఈ వసతి గృహాల్లో ఉండే పిల్లలు, అది ప్రైవేట్ వసతి గృహాలు కావచ్చు, ప్రభుత్వ వసతి గృహాలు కావచ్చు, సంక్షేమ వసతి గృహాలు కావచ్చు, ఇందులో కంపల్సరీ ఒక సైకాలజిస్ట్ని పెట్టాలని చెప్తున్నాం. పిల్లలకు రకరకాల సమస్యలు ఉంటాయి, మరి ముఖ్యంగా కౌమార దశలో ఉండేటప్పుడు చాలా సమస్యలు ఉంటాయి. సో హార్మోన్లు అప్పుడే వాటి యాక్షన్ బాడీ మీద ప్రయోగించడం మొదలు పెడతాయి. తర్వాత పిల్లలకు రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. తర్వాత బాడీలో కూడా చాలా మార్పులు వస్తూ ఉంటాయి, అబ్బాయిలైనా అమ్మాయిలైనా. వీటన్నింటి పిల్లలు చాలా రకరకాల ఆలోచనలు ఉంటాయి. తర్వాత రెండోది ఆ స్టాఫ్ కూడా వీళ్ళని వేధించడం కానీ, ఇక్కడ వాచ్మెన్లు వేధించడం కానీ, లేకపోతే కుక్కులు వేధించడం కానీ రకరకాల సమస్యలు జరుగుతుంటాయి. భయంతో వీళ్ళు ఎవరు కూడా చెప్పుకోరు పిల్లలు. సో అలాంటి పరిస్థితుల్లో ఒక సైకాలజిస్ట్ ఉంటే,
ఒక సైకాలజీ తెలిసిన వ్యక్తి ఉంటే, కౌన్సిలర్ ఉంటే, ఆ కౌన్సిలర్కు ఎవరు లేకుండా చెప్పుకుంటారు. ఎవరు లేకుండా కొంత సైకలాజికల్ సేఫ్టీ ఉంటుంది కాబట్టి అక్కడ పోయి వాళ్ళతో తమ బాధలు చెప్పుకుంటారు. కానీ అలా స్కూళ్ళల్లో మళ్ళీ ఏమైనా కూడా వార్డెన్కే చెప్పుకోవాలి, లేకపోతే వార్డెన్కు లాయల్గా ఉండే మరి అసిస్టెంట్కి చెప్పాలి, లేకపోతే కుక్కి చెప్పాలి, లేకపోతే అటెండర్కి చెప్పాలి, లేకపోతే ఇవాళ చివరికి ఆటో డ్రైవర్ల చేతిలో పిల్లల్ని పెట్టే పరిస్థితి. ఎగ్గులు సప్లై చేసే వాళ్ళ చేతుల్లో, లేకపోతే బియ్యం సప్లై చేసే చేతుల్లో, కూరగాయలు సప్లై చేసే చేతుల్లో, క్యాటరింగ్ చేసే వాళ్ళ సప్లై చేతుల్లోనే మన పిల్లల్ని పెట్టే పరిస్థితి ఇవాళ తెలంగాణలో చాలా హాస్టళ్లలో కూడా ఉన్నాయి. మరి నేను అంటున్నా, మరి మీ పెద్దలు ఎమ్మెల్యేలు, ఎంపీలు, లేకపోతే మినిస్టర్లు మీ పిల్లలు చదువుకునే హాస్టళ్లలో సైకాలజిస్టులు లేకపోతే మీ పిల్లలు పంపిస్తారా? మీరు పంపారు. లక్షల రూపాయల ఫీజు కట్టి మీ పిల్లల్నేమో పంపిస్తున్నారు. మరి మా పేద పిల్లలు, రెక్కాడితే డొక్కాడు నుంచి వచ్చిన కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు మరి చదువుకోవడానికి పెట్టిన హాస్టల్ ఏవైతున్నాయో హాస్టళ్లకు మీరు కౌన్సిలర్ను పెడితే, ఇప్పుడు మేము కౌన్సిలర్ పెడితే తప్పే ఉండదు. ఈ కౌన్సిలర్ లేరా తెలంగాణ రాష్ట్రంలో? ఎంతమంది సైకాలజీ స్టూడెంట్స్ లేరు? ఎంతమంది సోషల్ వర్క్ స్టూడెంట్స్ లేరు? ఎంతమంది అప్లైడ్ సైకాలజీ స్టూడెంట్స్ లేరు? ఎంతమంది ఇంటర్న్షిప్ చేస్తలేరు? సైకాలజీ ఒక సబ్జెక్ట్గా ఎన్ని కాలేజీల కోర్సులో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ పిల్లల దగ్గర పెట్టి వాళ్ళకు హానరేరియమో 20,000 30,000 నెలకి ఇస్తే ఈ పిల్లల ప్రాణాలు బతుకుతాయి కదా. ఎందుకు మీరు చేయడం లేదు? అదేవిధంగా ఈ హాస్టల్కి సెక్యూరిటీ ఎక్కడున్నది? ఇవాళ ఆటో డ్రైవర్ మీద, అటెండర్ల మీద ఇవాళ తల్లిదండ్రులు కంప్లైంట్ చేస్తున్నారు. వాళ్ళకు మరి నడువంతా కూడా ఏమంటారు, మెడ మీద అంతా కూడా ఘాట్లు ఉన్నాయని అంటున్నారు. దాన్ని పోలీసు వాళ్ళు ఏమి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో, వాళ్ళ లోపల ఏమేమి విషయాలు ఉన్నాయో నేను అడగదలుచుకోలేదు ఒక మాజీ పోలీస్ అధికారిగా. కానీ ఆ ఘాట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆ పిల్లలకు అంత గాయాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, దాని మీద కూడా మరి ప్రభుత్వం ఏం మాట్లాడతలేదు. అసెంబ్లీ చర్చ జరుగుతున్నదండి. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణ పోలీసులు 72 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఈ మేరకు ఇచ్చాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇమాన్యుయల్ రాజు మీడియాతో మాట్లాడుతూ, ఒరిస్సా నుండి ఆంధ్రాకు రైల్లో గంజాయిని తరలిస్తున్న 4గురిని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు దాడులు జరిపి ఇచ్చాపురం రైల్వే స్టేషన్ ఆవరణలో గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. వీరికి సహాయం అందించిన 2 రైల్వే పోలీసులను అదుపులోకి తీసుకున్నామని ఇచ్చాపురం న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నట్టుగా తెలిపారు. అక్రమంగా గంజాయిని తరలించి విద్యార్థులు, యువత భవిష్యత్తును నాశనం చేయాలని చూస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో పట్టణ ఎస్ఐ సత్యనారాయణ, రూరల్ ఎస్ఐ లక్ష్మణ, కమిటీ ఎస్ఐ రాము పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశవ్యాప్త గ్రామీణ భారత్ బంద్ గోడపత్రిక ఆవిష్కరణ, బంద్ను మండల ప్రజలు విజయవంతం చేయాలన్న సిరిసిల్ల జిల్లా సిఐటి అధ్యక్షులు. మల్లారెడ్డి యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల ధర్నా, నాసిరకం ఆహారం పెడుతున్నారని యాజమాన్యం పట్టించుకోవడం లేదన్న ఎన్ఎస్యుఐ నాయకుడు. కాంగ్రెస్ ప్రభుత్వం పేర్లు మార్చుతుంది, కానీ ప్రగతి గేర్లను మార్చడం లేదు. మధ్యంతర బడ్జెట్ తీవ్రంగా నిరాశపరిచిందన్న ఎమ్మెల్సీ కవిత. భువనగిరి సంక్షేమ హాస్టల్ను సందర్శించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ నెల 12న హైదరాబాద్లో శాంతియుత ర్యాలీ ధర్నా చేస్తామని వెల్లడి. ఇవే బులెటిన్ అప్డేట్స్ చూస్తుండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజిత. నమస్కారం.